నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అద్భుతమైన ఒక వాగ్దానంతో కూడినటువంటి మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అన్నాడు. అందరికీ ఈ మాట చాలా ఇష్టమైందే. అందరూ ఈ వాగ్దానం నెరవేరితే బాగుండు ప్రభా అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే నీ కోరిక సిద్ధింపజేస్తాడు, నీ కోరికను దేవుడు నెరవేరుస్తాడు. అలాగే నీ ఆలోచన ఎన్నిటి గురించో నువ్వు ఆలోచిస్తున్నావు, మరి ఆలోచన యావత్తును సఫలపరచును గాక అన్నాడు. ఇది ఎవరి విషయంలో అన్నాడు? ఏ వ్యక్తికి ఇది అప్లై అవుతుంది ఈ వాగ్దానం అంటే, దేవుని యందు భయభక్తి కలిగి దేవుని మాటలకు విధేయులైనటువంటి వారు క్రీస్తు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించినట్లయితే నీ జీవితంలో కూడా ప్రభు ఈ వాగ్దానం నెరవేర్చగలడా? ఎస్. ఎందుకంటే యోహాను సువార్త 15:7 చదివినట్లయితే, జాన్ చాప్టర్ 15:7, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీకు ఎన్నో ఇష్టాలు ఉన్నాయి, అవన్నీ దేవుడు ఇస్తా అంటే ఎప్పుడు నీవు ఆ మొదటి మాట చదువుకోవాలి. లాస్ట్ మాట చాలా మందికి ఇష్టం. నా యందు మీరును అంటే మనం ప్రభునందు ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి. నీ ఇష్టాలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. ఎప్పుడు నెరవేరుస్తాడు అంటే నీవు ప్రభునందు ఉండాలి. ప్రభులోనూ ఉంటున్నావా? ప్రభు యొక్క ప్రభుత్వంలోనూ ఉన్నావా? ఆయన నడిపింపులో నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన వాక్య విషయాలు, ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో, కొత్త నిబంధనలు, పాత నిబంధనలు. వాటిని పాటించడానికి నీకు మనసు ఉందా? దేవుని మనసారా ప్రేమిస్తున్నావా? ఆయన యందు నువ్వు ఉండడం అంటే ఆయన్ని ప్రేమించుట, ఆయన వాక్యానికి లోబడ్డం. ఆయన ఆజ్ఞలు, కొత్త నిబంధనలు కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. వాటిని అందుకే అంటాడు, ఒకడు నన్ను ప్రేమించినట్లా వాడు నా ఆజ్ఞలు గైకుంటాడన్నాడు. కొత్త నిబంధనలో ఆజ్ఞలు గైకొనక్కర్లేదని కొంతమంది అయోమయం బోధకులు బోధిస్తున్నారు. కానీ యేసు ప్రభువారే స్వయంగా చెప్పిన మాట యోహాను సువార్త 14:15 అంటాడు. చదవండి, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. అంటే దేవుని మీద ప్రేమ ఉంది అనడమే కాదు, ఆయన చెప్పిన మాటలు నెరవేర్చడానికి ఇష్టపడాలి. ఈ మాట నా హృదయాన్ని పిండి వేసింది. నేను రక్షించబడిన కొత్తలో దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కదా, సరిపోతుందిలే అనుకున్నాను. కానీ ఈ మాట నాతో మాట్లాడినప్పుడు అవును కదా, ఆయన ఆజ్ఞలు మనం లోబడినప్పుడే ఆయన్ని మనం ప్రేమించినట్టు. ఊరికే నోటి మాటతో, పెదాలతో లిప్ సర్వీస్ అంటారు. లిప్ సర్వీస్ అంటే ఊరికే పెదాలతో, ఓ దేవా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, ఓ తండ్రి నీకు స్తోత్రం, అయ్యా నీకు వందనాలు అని చెప్పడం కాదు. ఆ చెప్పి దేవుని స్తుతించడం మంచిదే, కానీ నువ్వు అంతగా క్రియలలో ఆయన మాటలు నెరవేరుస్తున్నావా అని ఆలోచించాలి. అలాగే యోహాను సువార్త 14:23 చదివితే, యోహాను 14:23 యేసు అన్నమాట, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. మరి యేసయ్య మాటలు క్రొత్త నిబంధనలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. వాటిని మనం పాటించాలా వద్దా? పాటించాలి. ఎంతవరకు పాటిస్తున్నాం మెజర్ చేసుకోండి. ఇన్ని మాటలు నేను పాటించగలుగుతున్నాను. యేసు ప్రభువు చెప్పిన బోధల్లో ఇన్ని మాటలు ఉన్నాయి. అందుకే ధన్యతలు అని చెప్పేటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం వరకు మీరు చదవండి. కొండ మీద ప్రసంగం, యేసు ప్రభువు చేసిన ప్రసంగం. మీ ఇంట్లో మీ మాటలు ఎలా ఉన్నాయి? కనికరం కలిగినవిగా ఉన్నాయా? సేవకుల మధ్యలో కనికరం ఉందా? విశ్వాసుల మధ్యలో కనికరం ఉందా? సంగమా వింటున్నారు కదా, కనికరపడి మాట్లాడాలి. మీ మాటల్లో కనికరం ఉండాలి, కంపాషన్ ఉండాలి. ప్రేమిస్తే వాడు నా మాటకు లోబడతాడు. దేవుడు మీ యొక్క ప్రార్థనలు ఆలకించి, ఇదిగో ఆయన మీ కార్యము సిద్ధింపచేయునుగాక. మీ ప్రార్థన సిద్ధింపచేసి మీ మరణు ప్రభు ఆలకించి ఆశ్చర్య కార్యములు ప్రభు మీ పట్ల, మీ కుటుంబం పట్ల జరిగించునుగాక. నమ్ముచున్నాను. వారి చేతులపై గట్టిగా ప్రార్థన చేద్దాం. ప్రభు, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చండి అయ్యా. నా కార్యం సిద్ధింపచేసి దేవుడు నీవే, నీ కోరికలు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నెరవేరుస్తానని చెప్పావు తండ్రి. అవును ప్రభు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఈ నూతన సంవత్సరంలో కోరికను సిద్ధింపచేయగల దేవుడు, ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు, మా పనుల భారం నీ మీద మోపుతున్నాం అని ప్రార్థించు. నీ పనుల భారం యెహోవా మీద మోపు, ఆయన నీ ఉద్దేశములు సఫలపరుస్తాడు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము
సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.